మనం తదుపరి రాశి ఒక్కసారి చూసుకున్నట్లయితే కన్యా రాశి. మరి ఈ కన్యా రాశి వారికి కూడా ఈ మాసంలో అంటే ఈ జూన్ మాసంలో మరి వీరికి ఎలా ఉండబోతుంది అంటారు గురువుగారు? కన్యా రాశి వాళ్ళకి ఈ మాసం చాలా అద్భుతమైన మంచి ఫలితాలు రాబోతున్నాయి. వృషభ రాశిలో ఏర్పడుతున్నటువంటి జూన్ 5-6 తారీఖులో ఏర్పడుతున్న ఈ పంచగ్రహ కూటమి ఏదైతే ఉంటుందో కన్యా రాశి వాళ్ళ జీవితాన్ని ఒక మలుపు తిప్పుతుందని చెప్పొచ్చు. అట్లాగే మరి ముఖ్యంగా ఎటువంటి మలుపు తిప్పుతుంది అనే అంశాన్ని కనుక గమనించినట్లయితే మంచి శుభకరమైనటువంటి పరిణామాలే అధిక భాగం గోచరిస్తున్నాయి. ఓకే, అక్కడ వృషభ రాశిలో పంచగ్రహ కూటమి కలవడం వల్ల కన్యా రాశి వారికి బాగుంది, చాలా బాగుంటుందని చెప్పొచ్చు. అయితే 2-3 విషయాలు మాత్రం జాగ్రత్తగా ఉండాలి. అవేంటో కూడా ఇప్పుడు చెప్తాను, ఏ రకమైన జాగ్రత్తలు పాటించాలో చెప్తాను. ఇక్కడ కన్యా రాశి వాళ్ళకి విద్యార్థుల విషయం తీసుకుందాం అనుకోండి, విద్యాయోగం చాలా బాగుంది. అంటే ఉత్తీర్ణత శాతం బాగుంటుంది, కోరుకున్న యూనివర్సిటీస్లో సీట్లు వస్తాయి. అట్లాగే వీళ్ళు ఏ విదేశీ ప్రయాణం చేయాలనుకున్నా, ఏ దేశం వెళ్ళి చదువుకోవాలనుకున్నా వీళ్ళకి అనుకూలంగా ఉంది కనుక విద్యాయోగం విషయంలో ఆలోచించుకోవాల్సిన అవసరం లేదు. ఇక నిరుద్యోగులు ఎవరైతే ఉంటారో కన్యా రాశి వాళ్ళు, వాళ్ళకి ఉద్యోగం అనేటువంటిది లభించి తీరుతుందని చెప్పొచ్చు. అంత బలంగా ఉంది. ఖచ్చితంగా కాంపిటీషన్ ఎగ్జామినేషన్స్ రాయటం ఇలాంటివి చేయొచ్చు, చేస్తే మంచి ఫలితాలు బలంగా ఉన్నాయి. అలాగే ఎవరైతే వివాహ ప్రయత్నాలు చేస్తుంటారో కన్యా రాశి వాళ్ళు, వాళ్ళకి వివాహ యోగ్యమైన కాలం, మంచి సంబంధాలు కుదురుతాయి. మీరు ఊహించిన దానికంటే ఎక్కువ బెనిఫిటే కలిగే అవకాశం ఉంది ఈ విషయంలో. అలాగే సంతానపరమైనటువంటి అంశాల కోసం ప్రయత్నం చేస్తున్నటువంటి వాళ్ళకి కూడా సంతాన యోగ్యత బాగుంది. ఈ మాసం కనుక డెలివరీ అయ్యేటట్లయితే, స్త్రీలు ఎవరైనా ఉండి వాళ్ళకి డెలివరీ అయ్యేటట్లయితే కొంత సిజేరియన్ జరిగే అవకాశం ఉంది, సర్జరీ జరిగే అవకాశాలు. కానీ పుత్ర సంతాన ప్రాప్తికి మంచి అవకాశాలు గోచరిస్తున్నాయి జూన్ మాసంలో. అంటే అందరికీ కలుగుతారని కాదు, కానీ కలిగే అవకాశాలు ప్రాబబిలిటీ ఎక్కువ ఉంది ఈ కన్యా రాశి వాళ్ళకి. ఇక అలాగే సినిమా రంగంలో ఉండేటువంటి వాళ్ళు, టీవీ రంగంలో, మీడియా రంగంలో ఉండేటువంటి వాళ్ళకి అద్భుతంగా ఉంది. వీళ్ళు మంచి ప్రాజెక్ట్స్ వస్తాయి, వీళ్ళకి అవార్డులు వస్తాయి, ఆర్థికంగా కూడా బలంగా పుంజుకోగలుగుతారు. ఈ ఫీల్డ్లో అంటే సినిమా రంగంలో కానీ ఈ మీడియా రంగంలో కానీ నిలదొక్కుకోగలుగుతారు. అటువంటి శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. ఇకపోతే ప్రభుత్వ రంగ, ప్రైవేట్ రంగ ఉద్యోగస్తులకి వాళ్ళు కోరుకున్న ప్లేసెస్కి ట్రాన్స్ఫర్స్ అవుతాయి, ఇంక్రిమెంట్స్ వస్తాయి, వాళ్ళకి రావాల్సిన బకాయిలన్నీ కూడా వస్తాయి. ఈ రకంగా ఆర్థికంగా ముందుకు వెళ్ళగలుగుతారు. కన్యా రాశి స్త్రీలకి బాగుంది. వీళ్ళకి వచ్చేటప్పటికి కుటుంబంలో వీళ్ళకి చాలా సంతోషకరమైన వాతావరణం ఏర్పడుతుంది. భార్యాభర్తల మధ్య భేదాభిప్రాయాలు అనేవి తగ్గుతాయి. అయితే ఏంటంటే కొంచెం జూన్ 10-12 తారీఖుల వరకు కాస్త ఎదురు చూడాలి. ఆ తర్వాత కంప్లీట్ గా తగ్గుతాయి. మొట్టమొదటి నుంచి తగ్గుతూనే ఉంటాయి, కానీ 10-12 వరకు కూడా కొంచెం జాగ్రత్తగా ఉండాలి. కారణం ఏంటంటే కుజరాహు గ్రహాల ప్రభావం వల్ల కానీ, జన్మరాశిలో సంచరించే కేతు గ్రహ ప్రభావం వల్ల కానీ, ఈ సర్పదోషం వల్ల ఏర్పడటం వల్ల వీళ్ళకి అన్ని బాగున్నా కానీ కొంచెం బ్రేక్స్ వస్తుంటాయి. అంత బాగుంది వాతావరణం అనుకున్నప్పుడు సడన్ గా భార్యాభర్తల మధ్య కొంచెం సడన్ గా సునామీ లాగా, తుఫాన్ లాగా గొడవలు అవ్వటం ఇలాంటివి జరుగుతాయి. అది తగ్గిపోతుంది, ఈ మాసంలో కంప్లీట్ గా తగ్గిపోతుంది. కానీ 10-12 తారీఖులు వచ్చే వరకు కూడా కొంచెం జాగ్రత్తగా ఉంటాం అనేటువంటి ముఖ్యంగా చెప్పదగిన సూచన. అది కూడా ముఖ్యంగా కన్యా రాశి స్త్రీలకి చెప్పదగిన సూచన. ఇకపోతే ఈ మాసంలో రాజకీయ నాయకుల విషయానికి వచ్చేటట్లయితే మంచి శుభ ఫలితాలు వస్తాయి. శత్రువుల మీద చక్కగా విజయం సాధించేస్తారు. ఒకవేళ ఎవరైనా సరే పార్టిసిపేట్ చేయలేదనుకున్నాం మన ఎలక్షన్స్ లో, వాళ్ళకి నామినేటెడ్ పోస్టులు వచ్చే అవకాశాలు బలంగా గోచరిస్తున్నాయి. అలాగే పార్టీలో కూడా కన్యా రాశి రాజకీయ నాయకులకి వాళ్ళదైనటువంటి ఒక ముద్ర ఏర్పడుతుంది. అంటే వీళ్ళ సారథ్యంలో బాగా బలంగా పనిచేయగలుగుతాం అనేటువంటి ఆలోచన కింద స్థాయి కార్యకర్తలకి ఏర్పడుతుంది, పైన పార్టీ పెద్దలకి ఏర్పడుతుంది. అటువంటి శుభ ఫలితాలు ఈ మాసం గోచరిస్తుంది. ఓకే గురుగారు, కన్యా రాశి వారికి వచ్చేసి జూన్ మాసంలో వారికి ఏ విధంగా ఉండబోతుంది అనే అంశం గురించి అయితే తెలియజేశారు. అలాగే ఏంటంటే కన్యా రాశి వారి యొక్క జాతకంలో వారికి ఏమైనా ఇంకా మెరుగైన ఫలితాలు కావాలి అనుకుంటే వారు ఆ మాసంలో ఎటువంటి పరిహారం చేసుకుంటే వారికి బాగుంటుంది అంటారు? ఈ మాసంలో మరి ముఖ్యంగా కన్యా రాశి వాళ్ళు కుజరాహు కేతువులకి సంబంధించిన పరిహార క్రియలు పాటించాలి. అలాగే ఎవరైతే స్వగృహ యోగ్యత కోసం ప్రయత్నం చేస్తున్నారో, సొంత ఇంటి కోసం ప్రయత్నం చేస్తున్నారో వాళ్ళు గురుగ్రహానికి సంబంధించినటువంటి శాంతి పరిహార క్రియలు పాటించాలి.
ఇక్కడ కుజ రాహుకేతువులకి సంబంధించిన శాంతి పరిహార క్రియలు అంటే ఒక 2-3 రకాల ఉదాహరణలు చెప్తాను. వాటిల్లో ఎవరికి ఏది ఓకే. సాధ్యపడితే అది చేసుకోవచ్చు. ఏంటంటే సర్పక్షేత్రాలైనటువంటి మోపిదేవి, శ్రీకాళహస్తి, నాగర్కొయ్యలి ఇటువంటి సర్పక్షేత్రాలను సందర్శించి తగిన శాంతి పరిహార క్రియల్ని జరిపించుకోవటం. లేదా అంత దూరం కనుక పోలేకపోతే మంగళవార నియమాలు పాటించటం, దగ్గరలో ఉన్నటువంటి పుట్టలో ఆదివారం నాడు పాలు పోయటం, ఇట్లాంటివి చేసేటట్లయితే రాహుకేతులకు సంబంధించిన శాంతి పరిహార క్రియలు జరుగుతాయి. అలాగే కుజుడికి సంబంధించి మంగళవార నియమాలు పాటించటం, మంగళవారం నాడు ఉదయం ఆంజనేయ స్వామిని సింధూరంతో అర్చించి తమలపాకులతో పూజించి మంగళవారం సాయంత్రం ఉపవాసం ఉండేటట్లయితే కుజరాహుకేతువులకు సంబంధించిన శాంతి పరిహార క్రియలు జరుగుతాయి. తద్వారా మంచి శుభ ఫలితాలని పొందగలుగుతారు. ఇక ఒకవేళ అంత గనక చేయలేము అని గనక అనుకునేటట్లయితే ఒక రాగి నాణాన్ని పారేటువంటి నదిలో వేయటం, లేదా ఈ మూడిటికి కలిపి ఒకే ఒక పరిహారం ఇస్తాను. అదేంటంటే ఒక మంచి కొబ్బరికాయని తీసుకుని మంగళవారం నాడు చక్కగా దగ్గర ఉన్నటువంటి నదికి వెళ్ళి మీ తల చుట్టూ 3 సార్లు తిప్పుకొని ఆ పారేటువంటి నదిలో వదిలేస్తే సగం దోషాలు పోతాయి. కాబట్టి ఈ పరిహారం కనుక చేసుకోగలిగితే కన్యా రాశి వాళ్ళకి ఈ మాసం ఎదురులేదని చెప్పవచ్చు.